తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐజీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ బుద్ధా ఉన్నారు. సో లంగ్స్లో వాటర్ ఫామ్ అవడం అనేది, అంటే ఊపిరితిత్తులో నీరు చేరిందని చెప్తూ ఉంటారు కదా. మరి ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఇది ఏమైనా ఎక్కువగా ఉంటుందా? అసలు లంగ్స్లో వాటర్ ఫామ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు అడిగి తెలుసుకుందాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత టైం ఇచ్చారు. యెస్. సో ఈ లంగ్స్‌లో వాటర్ చేరడం అనేది ఇప్పుడు జనరల్‌గా చిన్నప్పుడు ఏదైనా ఫీవర్స్ వచ్చినప్పుడు పిల్లల్ని కిందకి దిగనివ్వకుండా, లేకపోతే కొంచెం ఏదైనా చలికాలంలో బయటికి రాకుండా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు దమ్ము చేరింది అని అంటూ ఉంటారు. సో ఈ పెద్దవాళ్ళలో కూడా ఈ లంగ్స్‌లో వాటర్ ఫార్మ్ అవ్వడం అనేది పెద్దయ్యే కొద్దీ జాగ్రత్తగా ఉంటారు. బట్ ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి ఇలాగా? ఫస్ట్ లంగ్‌లో వాటర్ చేరేదాన్ని ప్లూరల్ ఎఫ్యూషన్ అంటారనమాట. ఓకే. అదెందుకు చేరిద్దంటే యూజువల్లీ చెస్ట్ వాల్‌కి, లంగ్స్‌కి మధ్యలో చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటది. సో అదేంటంటే ఫిక్షన్, అంటే గాలి తీసుకొని గాలి వదిలినప్పుడు మనకి లంగ్స్ బయట 2 లేయర్స్ ఉంటాయన్నమాట. పారాటల్ లేయర్, విజరల్ లేయర్ అని 2 ఉంటాయి. ఓకే. సో ఆ రెండిటి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటదనమాట. సో అది ఏంటంటే ఆ గ్యాప్ తక్కువ ఉండటం వల్ల ఏమైద్దంటే స్లైడింగ్ లంగ్ ఫంక్షన్, అంటే గాలి తీసుకున్నప్పుడు ఎక్స్‌పాండ్ అవ్వడం, రిలీజ్ అవ్వడం, దానివల్ల ఫిక్షన్ వల్ల ఆ గ్యాప్ అనేది ఉంటదనమాట. ఓకే. సో ఆ గ్యాప్‌లో ఏమన్నా వాటర్ ఫార్మ్ అవుతే దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. ఓకే. సో ప్లూరల్ ఎఫ్యూజన్ ఏంటంటే 2 లేయర్స్, సపోజ్ ఇందాక చెప్పినట్టు పారాటల్ లేయర్, విజరల్ లేయర్, ఆ 2 పొరల మధ్యలో ఫ్లూయిడ్ చేరితే మనం దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం అనమాట. ఓకే. దానికి కారణాలు చాలా రకాలుంటాయి. ఒకటి టీబీ, ట్యూబర్క్లోసిస్. 2 ఇన్ఫెక్షన్స్, ఏమన్నా నిమోనియా గానీ, ఆటి గానీ దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఓకే. సో ఎఫ్యూజన్స్ అనేవి 2 రకాలుంటాయన్నమాట. ఒకటి ఎక్సిడేట్ ప్లూరల్ ఎఫ్యూజన్, ట్రాన్సిడేట్ ప్లూరల్ ఎఫ్యూజన్ అని 2 ఉంటాయి. ఓకే. సో ఎక్సిడేట్ ప్లూరల్ ఎఫ్యూజన్స్ ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్, ఏమన్నా ఇందాక మాట్లాడుకున్న టీబీ గానీ, లేదంటే మాలిగ్నెన్సీస్ గానీ, లేదా నిమోనియాస్ గానీ, మాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్స్, క్యాన్సర్స్. లేదా నిమోనియాస్ గానీ, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్‌లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇంకొకటేంటంటే ఎక్సిడేట్. సపోజ్ బాడీలో ఏమన్నా ప్రెషర్ డిఫరెన్సెస్, సపోజ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. హార్ట్ ఫెయిల్యూర్‌లో గానీ, ఆ హార్ట్ ఫెయిల్యూర్ అంటే పంపింగ్ సరిగ్గా లేకపోతే ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల లంగ్స్‌లో ఫ్లూయిడ్ చేరుకునే ఛాన్స్ ఉంటది. ఓకే. తర్వాత లివర్ ఫెయిల్యూర్, లివర్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నా గానీ, క్రానిక్ లివర్ డిసీజెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ ప్లూరల్ ఎఫ్యూజన్. ఇది కాకుండా రీనల్ ఫెయిల్యూర్స్. సో ఎప్పుడు ఏ ఆర్గాన్‌లో ఏ ఫెయిల్యూర్ ఉన్నా గానీ ప్లూరల్ ఎఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ ఏదైతే వేరే ఆర్గాన్స్ వల్ల వచ్చే ప్లూరల్ ఎఫ్యూజన్స్ ఏమంటే అండర్‌లయింగ్ కాజ్, సపోజ్ లివర్ ప్రాబ్లమ్ ఉంది. సో దానివల్ల లంగ్స్‌లోకి ఎఫ్యూషన్ వచ్చింది. సో అండర్‌లయింగ్ లివర్ ప్రాబ్లమ్ ట్రీట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది తగ్గిద్ది. ఓకే. వేరాస్ ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్, సపోజ్ మీకు టీబీ ఉందనుకోండి. టీబీలో మనకి టీబీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్స్, లేదంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అయన్నీ ట్రీట్ చేసుకుంటే ఆ ఎఫ్యూజన్ అనేది తగ్గిద్దనమాట. ఓకే. ఓకే. కానీ అసలు ఈ రోజు వరకు రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ మీరు చెప్పిన రీజన్స్ కూడా వాటర్ ఫార్మ్ అవ్వడానికి లంగ్స్‌లో కారణమవుతాయని నిజంగా చాలా మందికి తెలియకపోవచ్చు. సో వచ్చినప్పుడు మరి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ అనేది ఏం చేయాలి? ఎలాంటి టెస్ట్‌లు ఉంటాయి? సో ఒకటి ఏంటంటే, సపోజ్ సింపుల్ టెస్ట్ ఏంటంటే, సపోజ్ సిమ్టమ్స్ ఒకవేళ పేషెంట్ మన దగ్గరికి చెస్ట్ టైట్‌నెస్, లేదంటే ఛాతీ బరువుగా ఉందంటున్నారంటే మనం ఒక జస్ట్ సింపుల్ ఎక్స్‌రే తీస్తాం. ఓకే. ఎక్స్‌రేలో మనకి ఎంత ఎఫ్యూజన్ అనేది తెలిసిద్ది. సపోజ్ మన క్వాంటిఫికేషన్, కొంతమందికి ఏంటంటే లాంగ్ స్టాండింగ్, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎఫ్యూజన్ ఉన్నా గానీ లైక్ దాన్ని పట్టించుకోకపోవడం, తీయకపోవడం. అలాంటి లాంగ్ స్టాండింగ్ కేసెస్‌లో ఏమవుతాయంటే ఏదైతే వాటర్ ఉందో అంతా సొలిడిఫై అయిపోతది సాలిడ్‌గా. సో అంతే థిక్‌గా ఫార్మ్ అయితది. 2 లేయర్స్ మధ్యలో థిక్‌గా ఫార్మ్ అయిపోద్దనమాట. ఓకే. సో అదంటే ఆల్మోస్ట్ ఆపరేషన్ వరకు ఎళ్ళాల్సొచ్చిద్ది. సో అయి ఏమవుతాయంటే రూమ్స్‌గా ఫార్మ్ అయిపోయి సెప్టేషన్స్ అంటాం అనమాట. సో దానివల్ల అంటే లంగ్ ఎక్స్‌పాన్షన్ కూడా తగ్గిపోతది. ఓకే. సో ఇది ఫస్ట్
ఏదైతే మనకి సపోజ్ ప్లూరల్ ఎఫ్యూషన్ అని డౌట్ వచ్చింది. మనకు జస్ట్ రైట్ సైడా, లెఫ్ట్ సైడా అని చూసుకున్న తర్వాత ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని ఉంటది. దానివల్ల క్వాంటిఫికేషన్ చేస్తాం. అంటే ఓకే. ఎంత ఉంది? లైక్ సపోజ్ ఎక్కువ ఉందనుకోండి చెస్ట్ ట్యూబ్ వేయడం. తక్కువ ఉందంటే గనుక నార్మల్‌గా నీడిల్ పెట్టి తీసేయడం. ఓకే. సో, వన్స్ తీసిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని టెస్ట్‌కి పంపిస్తాం. సో, దాన్ని టెస్ట్‌కి పంపించడం వల్ల ఇందాక మీకు చెప్పినట్టు 2 టైప్స్ ఆఫ్ ప్లూరల్ ఎఫ్యూషన్ ఉంటాయి. ఆ టెస్టుల వల్ల మనకు తెలిసిద్ది ఏ టైప్ ఆఫ్ ఎఫ్యూషన్ అనేది. ఓకే. సో, ట్రాన్స్ డేటా, ఎక్స్ డేటా అనేది రూల్ ఔట్ చేసుకోవచ్చు. లేదంటే టీబీయా ఇన్ఫెక్షన్ అనేది ఆ టెస్ట్ ద్వారా తెలిసిద్దనమాట. ఓకే. అసలు కొన్ని లాంగ్ టర్మ్ కేసెస్ ఉంటాయి. అసలు మనం ఎన్ని టెస్ట్ చేసినా నెగెటివ్ వస్తది. సో, మనం అన్ని టెస్టులు చేస్తాము. ప్లూరల్ ఫ్లూయిడ్ తీస్తాము. ప్లూరల్ ఫ్లూయిడ్ తీసి అన్ని టెస్టులు చేసినా అన్ని నెగెటివ్ వస్తాయి. ఆ సిట్యుయేషన్‌లో ఏం చేస్తామంటే మనము థొరకోస్కోపీ అని ఉంటదనమాట. థొరకోస్కోపీ ఏంటంటే మనకి లంగ్స్‌లో ఒక చిన్న హోల్ ఏసి సైడ్‌లో సో, దాన్ని ప్లూరా మొత్తం ఎగ్జామిన్ చేస్తామన్నమాట. సో, ప్లూరల్ ఓకే. ఫ్లూయిడ్ ఏంటంటే ప్లూరా నుంచి ఫ్లూయిడ్ వస్తది. సో, ఆ ప్లూరా బయాప్సీ తీస్తే మనకసలు నిజంగా అసలు టీబీయా, ఇన్ఫెక్షనా లేదంటే మాలిగ్నెన్సీ అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. ఓకే. ఇఫ్ వాళ్ళు ఒకవేళ నిజంగానే వాటర్ ఉంది అందులో. సో, ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? టాబ్లెట్స్ త్రూ తగ్గే అవకాశం ఉంటుందా? లేదంటే ఏదైనా సర్జరీ వరకు వెళ్ళాల్సొస్తుందా? మోస్ట్‌లీ ప్లూరల్ ఎఫ్యూషన్స్ అన్నీ టాబ్లెట్స్‌తో తగ్గేవి కాదండి. అయి సర్జికల్ గానీ, మెడికల్ ఇంటర్వెన్షన్స్ చేయాల్సిందే. ఓకే. సో, ఒకటేంటంటే క్వాంటిఫికేషన్ ఎంతుందో చూసుకోవాలి. సపోజ్ కొంచెం ఉందంటే మేము ప్లూరల్ ట్యాపింగ్ అంటాం అనమాట. లోపల నీడిల్ పెట్టి తీసేస్తాం. ఒకవేళ కొంతమందికి ఈవెన్ 1 లీటర్, 2 లీటర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఆ టైంలో ఏం చేస్తామంటే సైడ్ నుంచి ఒక చెస్ట్ ట్యూబ్ ఒకటేస్తాం. ట్యూబ్ లాంటిదేస్తే ఆ సైడ్ నుంచి లోపల నుంచి వాటర్ అంతా వచ్చేస్తది. ఓకే. ఇంకొకటేంటంటే థొరకోస్కోపీ ఇందాక మీకు చెప్పినట్టు ఆ బయాప్సీ తీయటం అనమాట. బయాప్సీ తీసి దాన్ని టెస్ట్‌కి పంపిద్దాం. ఓకే. ఇంకొకటేంటంటే మీకు చెప్పినట్టు లాంగ్ టర్మ్ ప్లూరల్ ఎఫ్యూషన్స్ ఏదైతే మనకి లిక్విడ్‌గా ఉండేది సాలిడ్‌గా అయ్యి సోలిడిఫై అయిపోతదో అప్పుడు మనం ఏం చేస్తాం చిన్న హోల్ పెట్టి లోపలంతా విజువలైజ్ చేసి సపోజ్ ఏదైతే లాక్యులేషన్స్ అనమాట. ఏదైతే రూమ్స్‌గా ఫార్మ్ అయ్యి సెప్టేషన్స్‌లాగా ఫార్మ్ అయిపోతే అయన్నీ కట్ చేసి మనం ఓహ్! సో, ఆ ఫ్లూయిడ్ అంతా తీసేసి అప్పుడు లంగ్ ఎక్స్‌పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. ఉంటుంది. ఓకే. ఓకే. అమ్మో! సో, ఎవరికైనా గాని సివియర్ కేసెస్‌లో ఇది జెనెటికల్‌గా గూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? జెనెటికల్‌గా ఫర్ స్పెషల్ ఎగ్జాంపుల్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాలిగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి. మాలిగ్నెన్సీస్, క్యాన్సర్స్ ఏమన్నా అయి జెనెటిక్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, ఓకే. దానివల్ల రిపీటెడ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకే. లేదా కొంతమందికేంటంటే ట్రామా సపోజ్ హ్మ్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూస్తాం. హ్మ్. హ్మ్. సో, వాళ్ళేమైద్దంటే సపోజ్ బ్లంట్ ట్రామా సపోజ్ ఎళ్ళినప్పుడు బైక్ మీద నుంచి కింద పడిపోవడం గానీ, లేదంటే స్టీరింగ్ వీల్ గట్టిగా రిబ్స్‌కి తగలడం వల్ల ఏమైతదంటే హ్మ్. సో, రిబ్ ఫ్రాక్చర్స్ అవుతాయి. హ్మ్. ఆ రిబ్ ఫ్రాక్చర్స్ వల్ల సో, ఆ లంగ్ అనేది బయట పంక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఓహ్! సో, దానివల్ల లోపల స్లోగా బ్లడ్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. హ్మ్. సో, మనం ఇప్పుడు ఏదైతే 2 లేయర్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఎట్లా ఉంటదో కొన్నిసార్లు బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని హీమోథొరాక్స్ అంటామనమాట. ఓకే. మోస్ట్ కామన్ ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత గానీ, లేదంటే ఎవరైనా కింద పడిపోయి రిబ్ ఫ్రాక్చర్స్ రావటం వల్ల గానీ, వాళ్ళకొచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. వాళ్ళలో గూడా సేమ్ మెకానిజం. సో, సేమ్ 2 లేయర్స్ మధ్యలో బ్లడ్ ఉండడం. సో, దాన్ని గూడా హీమోథొరాక్స్ అంటాం అనమాట. ఓకే. సో, దానికి గూడా సేమ్ ట్రీట్మెంట్. సపోజ్ ఆహ్, ఎక్కువుంది కొంతమంది ఈవెన్ ఎమర్జెన్సీలో సపోజ్ కొంతమందికి 1 లీటరో, 1 ½ లీటర్ ఉందనుకోండి సపోజ్. ఇంటర్వీన్ చేయకపోతే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ గూడా చాలా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా లోపల టెన్షన్ ఏదైతే ఉందో అది రిలీఫ్ చేయాల్సొస్తది. చేయాల్సొస్తుంది. సో, దానికి మనం బయట నుంచి ఒక ఐసీడీ ట్యూబ్ ఏస్తామన్నమాట. ఐసీడీ అంటే ఇంటర్‌కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్. ఓకే. అదేస్తే లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటకొచ్చి లోపల ఉన్న ప్రెషర్ అంతా రిలీవ్ అవుతదన్నమాట. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కానీ, లేజర్ సర్జరీస్ కానీ ఎలా అయితే చేస్తున్నారో, ఈ లంగ్స్‌లో వాటర్ ఫార్మ్ అయిన దానికి కూడా అలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎక్కువ కోత లేకుండా అలాంటివి? యాహ్! దానికి గూడా వాట్స్ అని ఉంటదండి. వాట్స్ కానీ థొరకోస్కోపీ అని ఉంటది. సో, ఓకే. కిందకి థొరకోస్కోపీ చెప్పినట్టు ఒక చిన్న హోల్ ఒకటి చేసి హ్మ్. దాంట్లోకి ఆ హోల్ లోపలికి ఒక చిన్న కెమెరా ఏసి సో, మొత్తం అంతా ఎక్కడెక్కడ విజువలైజ్ వాటర్ చేసి వాటర్ అయితే ఉందో అది తీసేసి లేదంటే ఎక్కడైతే సెప్టేషన్స్ ఉన్నాయో లేదంటే ఎక్కడైతే ఎడిషన్స్ ఉన్నాయో ఎక్కడైతే అతుకులున్నాయో అయన్నీ కట్ చేసేసి ఫ్లూయిడ్ అంతా డ్రైన్ చేసొస్తాం అన్నమాట. అచ్చా! మీరిందాక చెప్పినట్టుగా క్యాన్సర్స్ ఉన్నప్పుడు గూడా వాటర్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్‌తో పోరాడటానికే వాళ్ళ ఆహ్, ఎనర్జీ అంతా సరిపోతుంది గదా! మరి రిపిటేటివ్‌గా వస్తుందనుకోండి. హౌ యూ ట్రీట్ దెమ్? సో, ఎఫ్యూజన్స్ సపోజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హ్మ్.
ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ద అండర్‌లయింగ్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే ఎఫ్యూషన్ తగ్గిపోతది. ఓకే. సపోజ్ టీబీ వచ్చిందండి. టీబీ వస్తే అండర్‌లయింగ్ టీబీ ట్రీట్మెంట్ తీస్తే తగ్గిపోద్ది. హ్మ్. కానీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్‌కి ఏంటంటే, ఎప్పుడైతే లంగ్ క్యాన్సర్స్ కానీ, వేరే క్యాన్సర్స్ ఏమైనా ఉంటుందంటే, హ్మ్. వాళ్ళకి రిపీటెడ్‌గా ఆ ఫ్లూయిడ్ అనేది ఫార్మ్ అవుద్దనమాట. హ్మ్. దాన్ని మనం మాలిగ్నెంట్ ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాం. ఓకే. సో, ఇలాంటి పేషెంట్స్‌కి ఏం చేస్తామంటే మనం, సో, నార్మల్‌గా ఒక ఐసీడీ ఏసి లోపలంతా ఫ్లూయిడ్ అంతా డ్రైన్ చేసేస్తాం. హ్మ్. అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, బయట 2 లేయర్స్ ఉంటాయి చూసారా? మీరు ఇందాక చెప్పినట్టు లంగ్ బయట ఒక లేయరును, 2 లేయర్స్ ఉంటాయండి. ఆ 2 లేయర్స్ అతికిచ్చేస్తాం. ఓకే. సో, అతికిచ్చేస్తే ఏంటంటే రిపీటెడ్‌గా ఫ్లూయిడ్ అనేది రాకుండా ఉంటదనమాట. ఓకే. ఎందుకంటే వీళ్ళలో ఏంటంటే ఎంత ట్రీట్ చేసినా గానీ రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్‌గా మన ఫ్లూయిడ్ వస్తూనే ఉంటది. హ్మ్. సో, అందుకనే వీళ్ళకేంటంటే 2 లేయర్స్ అతికిచ్చేస్తే గనక మళ్ళీ ఫ్లూయిడ్ ఫార్మ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటదనమాట. ఉంటాయి. ఓకే. యాహ్! ఓకే. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీతో మనం ఏ డిసీజెస్ అయినా గానీ ఎక్కువ కోత లేకుండా, బ్లడ్ లాస్ అవ్వకుండా చాలా ఈజీగా చేసే టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి, మీరు కూడా ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నట్లయితే సర్జరీకి భయపడకుండా అండ్ త్వరగా దీని నుంచి బయటపడే మార్గం అయితే చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.